సో హలో గాయ్స్, నేను మళ్ళీ వచ్చేసాను బ్యాక్. నా గేమ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే నాకు చాలా సెలవుల్లో ఆడబుద్ధి కాలేదు, అందుకని మళ్ళీ ఆడాను. నేను ఒక లోన్ బూఫ్ ఆడదాం అని చెప్పేసి ప్రాక్టీస్ కింద ఆడదాం. ఒక మ్యాచ్ అయినది. ఈ మ్యాచ్కి వచ్చినప్పుడు ఒక అమ్మాయి నన్ను ఏంటబ్బా వెనకాంచి కొట్టింది అనమాట. బాగా ఓవర్ చేసింది, నాకు బాగా కోపం వచ్చేసింది. ఇక్కడ ఇంకా అమ్మ కొడుతుందిరా ఇది మనకి అని చెప్పేసి మళ్ళీ అదే గన్ను పట్టుకుని వెళ్ళాను. వెయిట్ చేసా. అలాగా డైమండ్స్ ఉన్నాయి కానీ మన దగ్గర, కానీ ఇది బాగా ఓవర్ చేస్తుంది. తిరిగాను. మనకేమో పక్కన ల్యాగ్ అవుతుంది, సరిగ్గా నెట్వర్క్ లేదు, నెట్వర్క్ ఇష్యూగా ఉంది. సరే అని చెప్పేసి ఎక్కడుందో ఎత్తుకుతుంటే ఈ లోపల వెనకాల నుంచి వచ్చేసేసి టప్ప టప్ప టప్పని కొట్టేసింది. అది ఇలా కొట్టేసింది. హిట్ కోపం వచ్చేసి ఇంకా స్నైపర్. సరే సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకి కోపం వచ్చేసి మళ్ళీ తన హెడ్ షాట్ ఇచ్చింగా మనం ఏం చేయాలి, మరి తిరిగి ఇచ్చేయాలి. కాబట్టి చేద్దాం అని చెప్పేసి వుడ్ పిక్కర్ M9 డిజైడ్ ఎక్కలు తీసాను. ఇంకా తను పట్టుకుని వచ్చింది, వెళ్ళింది, స్టార్ట్ అయింది. ఇంకా హెడ్ లాగానే చూశాను, కానీ డిజైడ్ ఎక్కలతో లాగేసాను. వెంటనే అయిపోయింది. ఇక్కడ బాగా అనిపించింది, మూమెంట్ స్పీడ్ ఇచ్చా. అప్పుడు నెట్వర్క్ బాగానే ఉంది, కానీ తను తీసాక పైన కోపంగా ఇచ్చింది సిగ్నల్. అందుకనే దానికి ఇవ్వాలని చెప్పేసి తొందరగా స్పీడ్గా మళ్ళీ ఇంకోసారి డిజైడ్ ఎక్కలతో మళ్ళీ గట్టిగా ఇచ్చేద్దాం అనుకున్నా. స్పీడ్కి వెళ్ళిపోతుంది. తను కూడా సేమ్ లొకేషన్కి వచ్చేసింది. ఈసారి కూడా అలాగే ఇచ్చేద్దాం అనుకున్నాను. అమ్మో వేసింది అయ్యా ఫ్లాష్ ఫీజు. అబ్బా వచ్చింది ఇప్పుడే. అది 246. అది మళ్ళీ ఇదే కోపం వచ్చేసింది బాగా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పారాఫిల్ తీసింది. ఉండండి. ఓకే రికార్డ్ అవుతుంది. ఓకే పారాఫిల్ తీద్దాం. ఉండండి, పారాఫిల్ తీయమ్మా కాస్త. అది ఓకే. ఇంకా రావే చూద్దాం. బాడీతో లేపి నేను హెడ్ షాట్ కూడా ఎత్తా. ఇక్కడ లక్ ఎలా హాఫ్ టికెట్ అన్న మన దగ్గరే చూపిస్తుందా లెవెల్. ఒక్కటి బీగే గట్టిగా. సరే అయితే నెక్స్ట్ రౌండ్కి నీకు ఉందా చూసుకో. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి హెడ్ షాట్ లాగుతాను, చూసుకోవే. నీకు అయిపోయావు. సరే అయితే ఇవాళ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గిల్డ్లో జాయిన్ అయ్యే ఎవరైనా ఉంటే ఏ గిల్డో చెప్పండి. ఎంపీజీ గిల్డ్ ఎవరైనా ఉంటే చెప్పండి. మీ ఊరు ఎక్కడో చెప్పండి. వావ్ బాగానే లాగింది. హెడ్ షాట్ బాగా వచ్చింది. బాడీ షాట్తో దింపేద్దాం. అది సూపర్ హెడ్ షాట్ లాగా అనుకున్న కట్టించుకున్నాడు. బాగా సరే అయితే తను స్నైపర్ తీసింది కాబట్టి మనం కూడా స్నైపర్ తీద్దాం. స్నైపర్ తీయండి. డబల్ స్నైపర్ వాడేసాం. తను సిగ్నల్ స్నైపర్ వాడింది, మనం డబల్ స్నైపర్. చూద్దాం ఏం చేద్దాం. ఇక్కడ ఏంటి, మనకి గన్ను పట్టుకుంటేమో మెల్లగా నడుస్తున్నట్టుగా అయిపోయింది. జాయ్స్టిక్ మూమెంట్ కాదు గాయస్, ఇది మామూలుగా రన్నింగ్ నొక్కింది. జాయ్స్టిక్ పట్టుకుని నడుస్తున్నప్పుడు బాగా స్లోగా, ప్లస్ ఏమో తీసినప్పుడు స్లోగా ఉంది. ఇక్కడ ల్యాగ్ అయింది చూసారు గాయస్ బాగా. ఇక్కడ చూడండి బాగా ఓవర్ చేసింది. ఫ్లాష్ ఫ్యూజ్ చేసింది గాయస్. ఇక్కడ వస్తుంది అనండి. ఇక్కడ నేను ల్యాగింగ్ గాయస్ కొట్టాను గాయస్, కానీ పడలేదు, డ్యామేజ్ పడలేదు గట్టిగా. అంటే చూపించలేదు నీకు, అంటే నెట్వర్క్ వేసుకోవాలి. సరే అయితే మళ్ళీ ఇచ్చేద్దాం. హెడ్ షాట్తోనే కొడతాం గాయస్. ఈసారి హెడ్ షాట్తోనే ఫినిష్ చేద్దాం. ఇంకొక రౌండే కాబట్టి హెడ్ షాట్తో కొట్టేద్దాం. రండి ఎక్కడుంది పిల్ల, మళ్ళీ రావట్లేదు. వెళ్దాం. ఇక్కడ ఉందా? లేదు. ఇంకెక్కడుంది పిల్ల? ఇక్కడ ఉందా? లేదు. అది ఇంకెక్కడుంది? వెనక్కి వెళ్దాం పదండి గాయస్. సరే వెనక్కి వెళ్ళి నెట్వర్క్ ఇష్యూ బాగా లాగు. ఒకసారి ఆగండి. ఓకే బాగానే ఉంది. పోయింది మళ్ళీ పోయింది. అక్కడ వచ్చింది.
కొట్టు 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 కొట్టు. ఒరే కింద చూస్తుందేంట్రా, కింద కాదురా బాబు. అది అది హెడ్ షాట్ గాయ్స్. ఓయా